వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదేదో అంటారు కదా, కొట్టుకుపోతూ ఉన్నటువంటి సందర్భంలో ఒక చిన్న సంతృప్తి కలిగించిన అంశం ఏంటంటే, దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ అత్యధిక ఓట్లు సాధించినటువంటి పార్టీల జాబితాను విడుదల చేసింది. ఈ టాప్ 10లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరడం ఒక ఎత్తు అయితే, తెలుగుదేశం పార్టీ కంటే ఒకంత ముందుకు ఉండటం అన్నది మరొక ఎత్తు. ఇక్కడ టోటల్గా 36.6% ఓట్లతో భారతీయ జనతా పార్టీ ఉంది దేశవ్యాప్తంగా. 21.96% ఓట్లతో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష స్థానంలో ఉంది. మూడో స్థానం సమాజ్వాదీ పార్టీది 4.58%. అలాగే 4.37%తో తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్కి సంబంధించి మమతా బెనర్జీ. 5వ స్థానంలో 2.06 ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలిచింది. అయితే ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది, అలాగే సమాజ్వాదీ పార్టీ పొత్తు పెట్టుకుంది. అయితే తృణమూల్ మిగతా చోట్ల పొత్తు పెట్టుకుంది కానీ బెంగాల్లో పొత్తు పెట్టుకోలేదు. కానీ ఇతర రాష్ట్రాలు కూడా పోటీ చేసింది. సమాజ్వాదీ పార్టీ కూడా ఇతర రాష్ట్రాలు కూడా పోటీ చేసింది. అవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఆంధ్రప్రదేశ్లోని పక్కన తెలంగాణలో కూడా పోటీ చేయలేదు. దానికి ఇది వచ్చింది. మిగతా ఈ పొత్తుల్లోను సమాజ్వాదీ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ పొత్తు ఇవన్నీ కనబడుతుంది. ఇకపోతే మరొకటి బీఎస్పీ 6వ స్థానం 1.98% ఓట్లతో బహుజన్ సమాజ్ పార్టీ 6వ స్థానంలో ఉంటే, 7వ స్థానంలో తెలుగుదేశం పార్టీ ఉండటం 2.04% ఓట్లతో బీఎస్పీ 6వ స్థానంలో ఉంది 2.04తో. 1.98%తో తెలుగుదేశం 7వ స్థానంలో ఉంది. అయితే ఇక్కడ పొత్తు వలన ఆ స్థానం తగ్గి ఉండొచ్చు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇది పార్లమెంట్ ఓట్లకు సంబంధించి లెక్క అనమాట. తెలుగుదేశం పార్టీకి పార్లమెంట్లో కలిసి పోటీ చేయడం వల్ల ఇది. అయితే మిగతా పార్టీలకి తన ఓట్లు దాదాపు 6 బీజేపీకి 2 జనసేనకి ఇవ్వడం వల్ల 8 సీట్లు అటుపోవడం వల్ల తెలుగుదేశం ఓటర్ అటు పక్కన. ఎందుకంటే వాళ్ళిద్దరికీ కూడా ఆయా నియోజకవర్గాల్లో తెలుగుదేశం కంటే ఎక్కువ ఓట్లు ఏం లేవు. కాబట్టి తెలుగుదేశం ఓట్లు డైవర్ట్ అవ్వడం వలన ఈ లెక్కలో తగ్గినట్టు కనబడుతుంది.